లో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో పాటు ఉన్న రోడ్డు సైతం ఆక్రమణలకు గురి కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇటీవల ఒక వ్యక్తి మృతదేహంతో అంబులెన్స్ వెళ్లాల్సి రావడంతో రోడ్డు ఆక్రమణలకు గురై కుచించుకుపోయి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోడ్డు తగినంత విస్తీర్ణంలో అభివృద్ధి పరచకపోగా ఉన్న కొద్దిపాటి రోడ్డును సైతం స్థానిక షాపుల నిర్వాహకులు తమ వాహనాలను బోర్డులను అడ్డంగా పెట్టడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని పరుచూరి కిషోర్ లాల్ అధికారులను ప్రశ్నించారు. రోడ్లను తగినంత విస్తీర్ణంలో అభివృద్ధి పరచాలని కోరారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని వారికి సూచించారు. డ్రైనేజ్ కావాలా ఇంకోటి వేయాలి. ఉన్నాయి ట్యాక్స్ కట్టంగా ఇంకో రోజు కట్టంగా నేను కూడా కట్టాం. మేము ప్రయోజనం చేయట్లేగా, మేము బిల్డింగ్ కట్టాము, ట్యాక్స్ కట్టినారు, వడ్డీ చేసుకున్నారు. అదే పోవలేకుండా చేస్తే ఎలా వెళ్తారు? ఎలా నా కారు ఇది చెట్టు ఎలా వెళ్ళాలి? తీసి పాడేసి రోడ్ వేశారు. కనీసం అప్రోచ్ లేకుండా ఏం చేస్తారు మీరు? సిమెంట్ రోడ్ వేశారు. సిమెంట్ రోడ్కి అప్రోచ్ ఏది? పంచాయతీ ఏది? ఎలా ఎన్ని రోజులు పడుతుంది? సరే సార్, పంచాయతీలో మీరు చేస్తారా? ఎన్ని రోజులు ఏం చెప్పండి, ఏరేమనుకోమండి. ఏమన్నా అవసరంలా మినిమం చేయాల్సిన పని ఉంది. మీకు మిషన్లు ఉన్నాయి, రోజులు ఉన్నాయి. మినిమం చేయాల్సిన 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా, వారం చేస్తారా చెప్పండి. వారం దాటితే నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. కనీసం నడుస్తలేదు. ఏమంటే పేషెంట్ గోడే ఎవరే గోడే అక్కడే గోడే గోడే గోడ ఎవరు బయట కట్టాలండి. 3 మీటర్లు లేదండి, మీటర్ లేదు ఇక్కడ. అది కాదండి. ఓకే 10 మీటర్లు ఉంది ఇక్కడ. 8 మీటర్లు ఉంది ఇక్కడ.